చలి గజగజ వణికిస్తుంది. ఈ కాలంలో వైరస్లు ఎక్కువగా విజృంభిస్తాయి. అందుకే ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరాలు వస్తుంటాయి. వాతావరణం చల్లబడగానే అందరూ, మరీ ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. శ్వాసకోశ వ్యాధుల మొదలు గుండె జబ్బుల వరకు దాడి చేసే ఈ కాలంలో ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటు ఆహారంలోనూ చిన్న చిన్న మార్పులు చేసుకున్నామంటే ఖచ్చితంగా ఆ రోగాల బారి నుంచి తప్పించుకోవచ్చు. జబ్బుల్నుంచి మనకు రక్షణ కల్పించడంలో ముందుగా చెప్పుకోదగ్గది వెల్లుల్లి. తక్షణ శక్తి కోసం ఆటగాళ్ల దగ్గర్నుంచి సామాన్యుడి వరకు రకరకాల ఎనర్జీ డ్రింకులు తాగుతూ ఉంటారు. కానీ ఇదివరకు ఎనర్జీ డ్రింక్ అంటే కేవలం వెల్లుల్లి రసమే. వింటర్ షీల్డ్గాను పిలిచే చలికాలమంతా గార్లిక్ సూప్స్నే తాగేవాళ్లు. ఎన్నో ఔషధ గుణాలున్న వెల్లుల్లి గొప్పతనాన్ని గతంవారు అంత బాగా అర్థం చేసుకున్నారు. కాని నేడు ఉప్పు మొదలు నూనె వరకు అన్ని పదార్థాలలోనూ దీనిని ఫ్లేవర్గా తెచ్చేస్తున్నారు తయారీదారులు. ఆరోగ్యంతో పాటు అందాన్ని సంరక్షిస్తుంది అంటూ దీంతో రకరకాల సౌందర్య ఉత్పత్తులు తీసుకొస్తున్నారు. వెరైటీ రుచులతో కొత్త రకాలను సృష్టిస్తున్నారు. ఘాటైన వాసనలు వెదజల్లే వెల్లుల్లి ఓల్డెస్ట్ న్యాచురల్ మెడిసిన్గా చెబుతూ ఉంటారు. వేల ఏళ్ల క్రితం నుంచే దీన్ని మన ఆహారంలో భాగం చేశారు. కూర, చారు, పులుసు, పచ్చడి ఇలా అన్ని రకాల పదార్థాలలోనూ వాడి వెల్లుల్లి రెబ్బలతో కలిగే ప్రయోజనాలన్నీ తెలుసుకున్నారంటే ఖచ్చితంగా కాస్త ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం అన్ని దేశాల వంటగదిలోకి చేరిన వెల్లుల్లి ఒకప్పుడు మధ్య ఆసియాలో మాత్రమే పండేది. ఆహార పదార్థాలలోనూ ఔషధాలలోనూ వాడే వెల్లుల్లి ఆ తర్వాత అన్ని చోట్లకి విస్తరించింది. వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల్ని నయం చేసే గుణాలున్న వెల్లుల్లి ఔషధంగా ఇచ్చేవారట అప్పటి వైద్యులు. ఈజిప్టు పిరమిడ్లను నిర్మించిన కార్మికులకు తక్షణ శక్తి కోసం వెల్లుల్లితో చేసిన ఆహారాన్ని ఎక్కువగా అందించేవారని, వెల్లుల్లి ఇవ్వడం ఆపేయడం వల్ల కార్మికులు ఈజిప్టు రాజుల మీద తిరుగుబాటు చేసిన సందర్భాలున్నాయట. రోమన్ పోరాట యోధులు యుద్ధానికి ముందు వెల్లుల్లి రెబ్బల్ని ఎక్కువ మొత్తంలో తినేవారు. ఇది శక్తితో పాటు ధైర్యాన్ని ఇస్తుందని నమ్మేవారు. గ్రీకు ఒలింపియన్లు ఎనర్జీ డ్రింక్గా వెల్లుల్లి రసాన్ని తాగేవారు. ప్రపంచ యుద్ధాలప్పుడు సైనికుల గాయాల్ని తగ్గించడానికి యాంటీబయాటిక్గాను వాడేవారు. రష్యాలో వింటర్ షీల్డ్గా చెబుతూ చలికాలంలో రోజూ వెల్లుల్లి సూప్ని తాగుతూ ఉంటారు. విదేశాల్లో రోస్టెడ్ గార్లిక్ బ్రెడ్ లాంటివి ఎక్కువగా తింటారు. వెల్లుల్లి రెబ్బల్ని వెనిగర్లో నానపెట్టుకుని రోజు తింటారు. దీన్ని గార్లిక్ పికిల్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ ఫుడ్ స్టైల్ని అన్ని చోట్ల ఫాలో అవుతున్నారు. వెల్లుల్లి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీబ్యాక్టీరియా, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువే. దీంట్లో అధిక మొత్తంలో ఉండే అలిసన్ వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్లను ఎదుర్కొంటుంది. అందుకే వెల్లుల్లిని న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్గా చెబుతారు. వెల్లుల్లిలో సీజనల్ ఫ్లూ జ్వరాలతో పాటు శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఆస్తమా లాంటి వాటిని అరికట్టవచ్చు అంటూ ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే శీతాకాలంలో రోజూ ఆహారంలో వెల్లుల్లిని భాగం చేసుకుంటే మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు మరియు ఆయుర్వేద వైద్యులు.